వాటిది కూడా సహించం, మీకు బలంగా తెలియజేస్తాను ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా, చాలా దెబ్బలు తిని వచ్చాం. 5 స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. నేను తమిళనాడు సభలో కూడా చెప్పాను. అదేంటంటే సాధు మిరండాలు కాడుకోలేదంటే సజ్జనుడు కోపం వస్తే అడవి కూడా ఆపలేదనేది. అలాగే మాది మంచి ప్రభుత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాదు. ఇది సమర్థవంతమైన ప్రభుత్వం, అభివృద్ధి చేసే ప్రభుత్వం, కానీ మెతక ప్రభుత్వం కాదు. ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం, గుర్తుపెట్టుకోండి. మెతక అలాగే సమర్థత, ఈ 3 అంశాల గురించి ఆయన మాట్లాడారు. మంచితనాన్ని మెతకతనంగా మీరు చూడమాకండి, పిచ్చాషాలు వేస్తే మెకలేదంతం. సింపుల్గా చెప్తా సార్, వీళ్ళు నరుకుతామనే చెప్పారు. మరి ఆ పల్నాడులో రషీద్ని ఎంత పైశాచికంగా నరికారు. ఈ బ్రూటల్గా ఆడపిల్లల మీద బిహేవ్ చేస్తుంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఒకసారి చూడండి. 187 పైచిలుక ఘటనలు, అందులో అభంశుభం తెలియని పసిపాపలు చిన్నారుల మీద 14 పైచిలుక. అప్పుడు ఈ ప్రతిస్పందన ఏది? ఈయన ఈరోజు సూక్తిముక్తి వాళ్ళు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో కుత్తుకలు పిసికి చంపేస్తాం, చెప్పులతో కొడతాం, కర్ర తీసుకొస్తారా, రాడ్లు తీసుకొస్తారా, దేనికైనా నేను సిద్ధం. ఇవన్నీ ఆయన మాట్లాడింది కదా. ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఒక మనిషి అపరిచితుల్లో మారితే ఎలా ఉంటుంది అన్నది ఈయన. రాము సోము కథలు చెప్తే ఎవరు వింటారు సార్? అంటే ఓవరాల్గా నేను అంటుంది ఏంటంటే క్యాబినెట్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ మీద ప్రతిదాని మీద ఇదే ప్రతిస్పందన ఉంటే ఆవిడ ఇదే నీ సహచరుడు ఒక పారసారథి ఒక ఎమ్మెల్యే అండి కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఒక సర్పంచ్కి చేసిన అవమానం, మీ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలని బహిష్కరణ చేసినప్పుడు ఇట్లాంటి ప్రతిస్పందనలు ఉంటే వాట్ ఈ సెడ్ వాజ్ ఎస్. పవర్ వచ్చినప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇతను ప్రతిస్పందిస్తున్న దానికి అందరం సముచితం అంటాం. కానీ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ సమ్ గైడ్ లైన్స్ ప్రకారం రియాక్టివ్ మోడ్ అనేది ప్రదర్శిస్తే ఇజ్ ఇట్ టాలరబుల్? అది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే చేశారు కదా పార్థసారథి గారిని, ఒకసారి చూద్దాం. అది వినండి. సరే, ఎందుకని విన్నారా సార్? ఎందుకంటే ఆయన వాళ్ళ ప్రాంప్టింగ్ ఎస్సీ అని. ఏం సార్ ఎక్కడున్నాం మనం? 2025 సంవత్సరంలో కూడా ఈ రోజుకి కూడా మనం దళితులు ఇదేనా మహానుభావుడు రాజ్యాంగం రాసింది దీనికేనా? ఏ సమాజ నిర్మాణంలో ఇవన్నీ పాత్రలు కదా. మీరందరూ రాజకీయ ఆరంగేట్రాలు చేసి రాజకీయ దీంట్లో బీజేపీ మాట్లాడుతుందండి. పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా అడుగుతాం? ఆయన రిప్రజెంటేటివ్ కదా, సనాతన ధర్మ రిప్రజెంటేటివ్ కదా. ఆది శంకరాచార్యుడు సనాతన ధర్మంలో ఎలా బిహేవ్ చేశాడో మర్చిపోయాము మనం. చదువుకోలేదా? చరిత్రలు చదవవా? చండాలని చెప్పి తర్వాత ఎలా హక్కును చేర్చుకున్నాడో తెలీదా? రియలైజ్ అయ్యి హక్కును ఆ రియలైజేషన్ ఇప్పటికి 2025 సంవత్సరంలో కూడా రియలైజేషన్ రాకపోతే నిన్ను పుస్తకాలు చదివించడం ఇంత ప్రపంచం తిరగబెట్టమని చెప్తారు కదా వీళ్ళు. మళ్ళీ హిందూ రిప్రజెంటేటివ్స్ కదా. ఎక్కడ ఉన్నాం సార్? ఏ సమాజంలో ఉన్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? కానీ మళ్ళీ మన అందరినీ వెనక్కి తీసుకెళ్లి పాతరాత యుగంలో వదిలి అడవుల్లో రాళ్లతోనూ వాటితో నిప్పు చేసుకుని పరిస్థితులు తీసుకొస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ప్రవచనాలు ఎక్కడ? తమిళనాడు వెళ్ళి ప్రవచనాలు, ఇక్కడ ప్రవచనాలు. సరే, ఫైనల్గా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఇందులో విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటు మీద చర్చ, కాగ్నిజెంట్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్, రాజధాని అమరావతి నిర్మాణం మీద మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మలివిడత చేపట్టదలిచిన ల్యాండ్ పూలింగ్, ఇది చాలా కీలకమైంది. 44,000 acres. చెప్పండి, నిర్ణయం తీసుకుంటారు. ఫైనల్ కాల్. ఎరువాడికి దేని మీద లోకంలో సామెత ఉంటుంది. వీళ్ళకి ఎంతసేపు ల్యాండ్ మీద తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ప్రణాళిక తెగించి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కాగ్నిజెంట్కి ల్యాండ్ అలొకేషన్ ఉంటుంది. ఇక్కడ కాగ్నిజెంట్ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ బడ్జెట్ ఒకసారి చూడండి. ఇక్కడ హైదరాబాద్లోనే ఎన్ని తెప్పలు పడుతుందో ఒకసారి చూస్తే ఒకసారి ఈవెన్ 2 లక్షల స్క్వేర్ ఫీట్ల పైచిలుక ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో పని చేయడానికి అక్కడ వసతులు కల్పించున్నాయి. మీరు మీ ఆయనలోనే ఆ రుషికొండ అంతా 2వ కొండ 3వ కొండ అన్నీ ఈ చిప్ కంపెనీలకు ఎన్ని ఇచ్చారో, కాంపౌండ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయో గత డిబేట్లో చాలాసార్లు చెప్పాం. మిలియన్ టవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడి కూడా మీరు ఇంకా ల్యాండ్ అలొకేషన్స్ వాళ్ళకి 99 పైసలకి ఇస్తాం, 100 పైసలకి ఇస్తాం, పావలాకి ఇస్తాం అన్నా ఎన్ని చేసినా
ఈరోజు సాఫ్ట్వేర్ రంగం పరిగెట్టే పరుగుకి గతంలో మీ నాన్నగారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఆ పరుగుకి అప్పుడు సముచితం. అప్పుడు ఏమంటే జూబ్లీహిల్స్ నుంచి ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఎస్టీపీ, నవ్ ఇట్ హస్ బికమ్ ఎస్సీజెడ్, అండ్ ఇవాళ విస్తలవిడిగా ఎంత విస్తృతంగా అభివృద్ధి చెందింది అది. ఆ పేస్ ఇవాళ ఉంటే మీరు అన్నట్టు ఆ పరుగుకి మీరు నాన్నగారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమర్థుడు, పరిగెట్టగలరు. కానీ అది లేకుండా ఏదో ఇల్యూషన్స్లో అంటే వీఆర్ నాట్ దేర్ ప్రజెంట్. ఇది ల్యాండ్ ఎక్విజిషన్ సార్. ల్యాండ్ ఎక్విజిషన్ ఏమో సార్, వాళ్ళు చాలా 44,000 ఏకర్స్ ఎందుకంటే నారాయణ గారు ప్రతిపాదించారు, దాని మీద 44,000 ఏకర్స్. ఇప్పుడు మొదటి దానికి దిక్కులేట కడదానికి కళ్యాణం ఉంది. ఇప్పుడు ఉన్న దాంట్లో సీడ్ క్యాపిటల్, సీడ్ యాక్సెస్ రోడ్డు టాప్ ప్రయారిటీస్, ఇంకా కరకట్ట మీదే వెళ్తున్నారు. సంవత్సరం అయిపోయింది, ఏది ఫస్ట్ హ్యాండ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అది తప్ప ఈ సంవత్సర కాలంలో ఓన్లీ దాని మీద ఏమైనా మేము గట్టిగా మాట్లాడితే వీడి రాజధానికి వ్యతిరేకం, వీడి అమరావతికి వ్యతిరేకం అని మమ్మల్ని బొంబార్డింగ్ చేయడం తప్ప, నేను ఖచ్చితంగా అమరావతి రాజధాని ఇలా దండం పెట్టి చెప్తున్నా. 34,000 ఎకరాలు ఇచ్చిన త్యాగదనులకు దండం పెట్టి చెప్తున్నా. కానీ వాళ్ళకి జరగవలసింది ఈ రోజుకి జరగకుండా మళ్ళీ అదే అభూత కల్పనలతో ఇంకొక 44,000 ఎకరాలు అంటే వీళ్ళకే సముచిత స్థానం, న్యాయం లేదు. ఇది రాజరిక వ్యవస్థలు కాదు సార్. శాశ్వతంగా తదనంతరం నా కొడుకు దీన్ని పరిపాలిస్తాడు, అమరావతి రాజధానిగా చేసుకుని చెప్తే ఎవరు బాధపడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది డెమోక్రసీ. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ నెక్స్ట్. ఈ రోజు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మళ్ళీ వాటి మీద మనం రేపు విల్ డిస్కస్ అక్రాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, ప్రసాద్ గారు చెప్పారు సింగయ్య మృతికి సంబంధించి అది యాక్సిడెంట్ కాకపోవచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎనీహౌ ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి దాంట్లో నిజాలు ఎస్పీ గారు మొదట స్పష్టంగానే కరెక్ట్గానే మాట్లాడి, రెండోసారి ఆయన మాట్లాడిన దాంట్లో రెండో కారు ఎట్లా వచ్చిందనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రిక్ అంటే హోంమంత్రి దాన్ని ఖండించాలంత అవసరం మాకేముంటుందని. ఎనీహో అన్ని విషయాలు కపుల్ ఆఫ్ డేస్లో తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్.